హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇటు తీసుకునిరా, ఇటు తీసుకునిరా. ఈ కోమ్ ఎప్పటి నుండో దొరకట్లేదు అనుకున్నాం. ఎక్కడి నుంచి తెచ్చిందో ఏమో, చాలా రోజులైంది ఇది కనిపించక. జ్యోతి బొమ్మలన్నీ వదిలేసి కోమ్ పట్టుకున్నాం. జ్యోతి అలా ఉంటాం మాకు చిన్న పిల్లలతో కదా జ్యోతి. చిన్నగుండు చిన్నగుండు పెద్దగుండు వెలుస్తుంది చూడు. చిన్నగుండు జ్యోతి ఓ అంట. జ్యోతి ఈ బుజ్జి పాప అలసిపోలేదా తేజ? నాకే ఇంకా టైర్డ్గా అనిపిస్తుంది. చేసినేం లేదు అయినా కానీ అలాగే అనిపిస్తుంది. చిట్టి కొంచెం సేపు పచ్చింది, మళ్ళీ లేచింది. ఈరోజు మొన్న వరకు మంచిగా పచ్చింది. ఓ చిన్న 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 గుండు అంటే నువ్వు కాదా? గుండు నువ్వేనా? గుండు చిన్నగుండు చిన్నగుండు గుండు జ్యోతి జ్యోతి నువ్వా? గుండు నువ్వు కాదా? కాదా? అమ్మో గుండుగానా. ఏ బుజ్జి గుండు ఎక్కడికి వెళ్తున్నావు? నాన్న దగ్గరకా? పెద్ద గుండు దగ్గరికి వెళ్తున్నావా? చిన్నగుండు చిన్నగుండు దిగాడు. అయ్యో అయ్యో పడిపోయిందా? నాన్ననేమని చెప్పు, నాన్నని మంచిగా వేయమని చెప్పు. నాన్నని అడుగు అడుగు. హే హే కాదు నాన్న అని అడుగు. హే కాదు నాన్న వెయ్యని అడుగు. హే నాన్నని అడుగు. సూపర్గా పడుకున్నావు కానీ. చిన్ని గుండు ఏ చూసావు? గుండు అంటే చూసావు నువ్వు. హ్యాండ్ మూమెంట్ ఇది ఉంచు చెప్పు తేజ ఉంచుకోమని. ఒకటి పీకేసావు ఆల్రెడీ అటువైపుది, మళ్ళీ ఇంకోటి. అయ్యో తీసేస్తుంది. ఉంచు చల్లగా ఉంది ప్లీజ్. ఏంటి తిట్టిగాడు? ఎందుకు కట్టుకుంటున్నారా? ఏంటి ఎక్కడున్నాడు? తీసుకుని రాపో. నాన్న ఎక్కడున్నాడు? తీసుకుని రాపో. పిలువు లేదంటే గట్టిగా వస్తాడు. ఈరోజు డిన్నర్లో మేము పోహానే తిన్నాము. దిదికి కూడా పోహానే పెట్టాను అనమాట. కాకపోతే తనకి ఇంకా ఉప్పు కారం ఇలాంటివి ఏం పెట్టట్లేదు.
కొంచెం టైం ఉందిగా, ఇంకా 8 మంత్సే కాబట్టి తర్వాత ఇంక్లూడ్ చేద్దాము అని చెప్పేసి ప్రజెంట్ అయితే యాడ్ చేయట్లేదు. కానీ కొంచెం జీలకర్ర నేను 7 మంత్స్ అయిపోయిన దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. అండ్ గార్లిక్ కూడా యాడ్ చేశాను. సో అంటే 8 మంత్స్ వచ్చిన తర్వాత నుంచి యాడ్ చేశాను అనమాట. ఇందులో నేను జీలకర్ర కొంచెం ఎక్కువ వేసాను, తర్వాత కొంచెం తీసేసాను. సో అంటే చిన్నపిల్లలు కదా, మరీ ఎక్కువగా వాడొద్దు అని చెప్పేసి నేను మరి ఎక్కువగా ఏమి వేయను, జస్ట్ కొంచెం వేస్తాను. కాకపోతే ఇందాక చూసుకోకుండా ఎక్కువ పడింది అనమాట, తర్వాత దాన్ని కొంచెం తీసేసాను. సో ఈ పోహా ఏమో ముందే నానబెట్టి పెట్టేసుకుంటా, ఒక 10-15 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత ఇంకా క్యారెట్ గ్రేట్ చేసి ఆల్రెడీ నెయ్యిలో వేయించేసాను దాన్ని, జీలకర్ర గార్లిక్ అదంతా వేసిన తర్వాత. సో ఇవన్నీ కలిపేసి మళ్ళీ కాసేపు ఇలా మెత్తగా అయ్యేదాకా ఉడికిస్తాను. ఇంకా పోహా రెడీ అయిపోతుంది. ఇలా కూడా మంచిగా టేస్ట్ వస్తుంది. గార్లిక్ జీలకర్ర అంతా ఉంది కదా, సో వాటి వల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది కాబట్టి ఉప్పు వేయకపోయినా కానీ తినగలుగుతుంది. దితిగాడు దితి ఇంకొంచెం కావాలా? బాగుందా నీకు అలా వేస్తుంటే? భలే కోఆపరేట్ చేస్తున్నావు నువ్వు. చీ తీసే. నాన్న అమ్మో అమ్మో జాగ్రత్త అమ్మా. మేము ఒక చిన్న వర్క్ ఉందని బయటకు వెళ్ళేసి వచ్చామన్నమాట. ఇంకా వచ్చేప్పుడు వెళ్ళేప్పుడు మామూలుగా కాదు, నా నాన్న నా నాన్న లేదంటే నాన్న. అసలు మా తేజ నాన్న అంటే చాలు నాకు అని అన్నాడు. 6 మంత్స్ లోపు నాన్న అంటుందా నన్ను? అన్నీ పిలుస్తుంది కదా, అన్నీ తెలుస్తున్నాయి కదా, 6 మంత్స్ లోపు అంటుందా అంటే కరెక్ట్గా 6 మంత్స్కి ఇంకా 3 days ఉంది అనగా నాన్న అమ్మ అని చెప్పి ఒకరోజు నైట్ 4 o'clock ఏమో లేచి ఏడుస్తుంది అనమాట. నిద్రలోంచి లేచి చీకట్లో ఏడుస్తుంది. నా నాన్న నా నాన్న అన్నది ఫస్ట్. సరే నాకు వినిపించింది, మా తేజ ఏమో కాదు అంటాడు. తర్వాత రికార్డ్ చేశాడు అనమాట, చీకట్లో కదా అందుకని రికార్డ్ చేశాడు, వీడియో తీయకుండా. అలా చేసేటప్పటికి అమ్మ నాన్న అమ్మ నాన్న అనుకుంటే ఏడుస్తుంది అనమాట. తర్వాత నెక్స్ట్ డే విన్నాము, ఎంత బాగా అనిపించిందో. నేను ఎప్పుడు షేర్ చేయలేదు, వీడియో లాగా లేదు కదా అది, ఓన్లీ రికార్డింగ్ కదా, అందుకని ఎప్పుడు షేర్ చేయలేదు. ఎప్పుడైనా షేర్ చేస్తాను. 2 గుండ్లు ఆడుకుంటున్నాయి. బుజ్జిగుండు, ఎందుకే నన్ను ఇలా చేస్తున్నావు? ఎందుకు బుజ్జిగుండు ఏం చేస్తుంది? తిట్టిందా? ఆడుకుంటుంది బుజ్జి పాప ఆడుకుంటుంది కదా. మామ తింటున్నావా? మా అమ్మ ఎవరు? మామ అమ్మమ్మ మామ మామ కొంచెం తినగానే నిద్ర వచ్చేసి నాన్న పిలుస్తుంది. బామ్మ ఇంకా ఎవరెవరు తెలుసు నీకు జ్యోతి? ఇంకా ఎవరెవరు తెలుసు?
ఉం? చెప్పు జ్యోతిగాడు, చెప్పు జ్యోతిగాడు. ఇంకా ఎవరెవరు తెలుసు నీకు? అన్నా తెలుసా? అన్నా. ఉం. అన్నా తెలుసా జ్యోతి? అన్నా. నో నో నో, అది నోట్లో పెట్టకు. మా దితి పాప క్లాప్ చేస్తుంది, ఎందుకంటే ఆమె తినడం అయిపోయిందంట. సగమే తినింది కానీ మొత్తం తిన్నట్టు ఫీల్ అయిపోతుంది. దితి పాప మంచిగా తిందామా? ఇంకొంచెం కాసేపు కోఆపరేట్ చేస్తావా ప్లీజ్? బొజ్జ చాలా ఖాళీగా ఉంటుంది కదా. ఏం తిన్నావు నువ్వు? ఏం పెట్టుకున్నావే? చూపించు చూపించు, దాస్తావు ఎందుకు? చూపించు. ఏం పెట్టావే? అయ్యో ఇటు పోయిందే. కొరుకుతుంది నా వేలు. జ్యోతి పట్టుకో 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 తొందరగా. యూ రెడీ? జ్యోతిమ్మా దీని హద్దీతో దీవనరా అమ్మ పేరు జ్యోతి కదా. ఒక్కసారి పట్టుకోవా ప్లీజ్. అంత బ్లాక్ వచ్చింది. అది కొంచెం సెట్ కావాలి. జ్యోతి జ్యోతి నిద్రపోతున్నావా? సర్లే ఇక ఓకేనా నాన్న అమ్మ. జ్యోతి జ్యోతి జితే ద్యుతికి గుండు చేసిన తర్వాత ఇదే ఫస్ట్ ఫోటోషూట్. నేను యాక్చువల్గా టైం కుదిరితే తీసుకుందాము, లేదంటే లేదు అని చెప్పి ఒక డ్రెస్ అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నాను. యాక్చువల్గా మేము వెళ్ళింది దీనికోసమే, స్పెషల్గా వెళ్ళలేదు, వేరే అకేషన్ సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్ళాము. అలా టైం కుదుర్చుకుని ఇలా చేశాను. అండ్ అలాగే నేను హెయిర్ బ్యాండ్ పెట్టాను కదా ద్యుతికి, కొంచెం సేపు పెట్టాను. అదేంటంటే ఈ హెయిర్ బ్యాండ్ వేరు, రబ్బర్ బ్యాండ్ వేరు అనమాట. ఈ రెండింటిని ఇలా మిక్సప్ చేసేసి దీన్ని హెయిర్ బ్యాండ్ లాగా క్రియేట్ చేశాను. అంటే పైన ఇలా ఫ్లవర్ వచ్చేలాగా మోడల్ లాగా క్రియేట్ చేశాను అనమాట. ఇవి రెండు వేరు వేరు కానీ నేనే చేశాను, బాగుంటుందని అనిపించింది ఆ డ్రెస్కి. అండ్ మొత్తం ప్లెయిన్గా ఉండు కదా పాపం, ఎందుకులే అని బాగుంటే పెడదాము లేకపోతే లేదు మధ్యలో తీసేద్దాము అని చెప్పేసి కాసేపు అలా పెట్టాను.